ఈ క్లాస్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్ కింద ఉండే ఈ పేజెస్ గ్రూపు ప్లస్ ఇలిస్ట్రేషన్స్లో ఉండే ఈ పిక్చర్స్ వీటిలంతా కూడా 1 by 1 చూసుకుంటూ వద్దాం. మరి ఆల్రెడీ మనం టేబుల్స్ కవర్ చేస్తున్నాం ప్రీవియస్ సెషన్స్లో. మరి ఇక్కడ పేజెస్ గ్రూప్లోకి వస్తే ఫస్ట్ ఇక్కడ కవర్ పేజ్ అనేది ఉంది. కవర్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ అన్నమాట జనరల్గా. సో ఫస్ట్ పేజ్ అనకూడదు, ఒక బుక్ ఏదైనా ప్రిపేర్ చేస్తుంటే దానికి కవర్ పేజ్ ఏంటి అనేది. యువర్ డాక్యుమెంట్ విల్ మేక్ ఏ గ్రేట్ ఫస్ట్ ఇంప్రెషన్ విత్ ఎ స్టైలిష్ కవర్ పేజ్. అట్లాంటి కవర్ పేజ్ ఏదన్నా మీరు ప్రిపేర్ చేయాలనుకుంటే దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ పేజెస్ అనేటివి వస్తాయి, స్టైల్స్. ఫస్ట్ పేజ్ మీకు ఎలా ఉండాలి అనేవి ఇవి కొన్ని శాంపిల్స్ ఇచ్చాడు. లేదంటే మోర్ కవర్ పేజెస్ అంటే మీరు నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. office.com అని ఇక్కడ కొన్ని ఇట్లా ఇవ్వడం జరిగింది. లేకపోతే ఆల్రెడీ ఇక్కడ ఉన్న పేజెస్నే మీరు తీసుకోవచ్చు. సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. సో ఆల్రెడీ పేజ్ 1 of 1 అని ఫస్ట్ పేజ్ ఉంది. సో పేజ్ 1 of 2 అని రావడం జరిగింది చూడండి. సో అంటే ఇది కవర్ పేజ్ అయింది. మనకి ఇంతకు ముందర ఉన్న బ్లాంక్ పేజ్ కింద ఉంది, అంటే 2 పేజెస్ వచ్చాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ పిక్చర్ని వీటిని మార్చుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మనకి ఈ స్టైల్ అనేది ఫస్ట్ పేజ్కి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్ ఏంటి, టైటిల్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ ఆఫీస్ and subtitle MS Word. ఇక దీని గురించిన అబ్స్ట్రాక్ట్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. సో మరి ఇక్కడ ఇన్సర్ట్లో ఈ కవర్ పేజ్ అనేది ఫస్ట్ మనకి రావడం జరిగింది. సపోజ్ ఇది వద్దండి, ఈ కవర్ పేజ్ ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత కంటిన్యూస్ పేజెస్ మనకి ఇలా ఉన్నాయి. మరి ఈ కవర్ పేజ్ వద్దు అనుకుంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూడండి, రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అని ఉంది. ఇట్లా మీకు దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు పేజ్ 1 of 1 ఒక పేజే బ్లాంక్ పేజ్, అదే ఉంది మనకి. అండ్ మీరు ఒక డాక్యుమెంట్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత అయినా కూడా కవర్ పేజ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు ఫస్టే కవర్ పేజ్ కావాలనుకుంటే కవర్ పేజ్ని ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మోర్ కవర్ పేజెస్ ఫ్రమ్ ఆఫీస్ అని ఉంది. ఇక్కడ నుంచి నేను సంథింగ్ దీన్ని ఇన్సర్ట్ చేశాను. చూడండి దీని లుక్ ఇలా ఉంది. అండ్ ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్ డాక్యుమెంట్ మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఓకే. అండ్ బ్లాంక్ పేజ్ అని ఉంది. ఇప్పుడు 2 of 2 అని ఉన్నాయి, అంటే రెండో పేజ్లో మనం ఉన్నాం. టోటల్గా 2 పేజీలే ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే పేజ్ 1 of 2 అని రావడం జరుగుతుంది. మరి ఇంకొక థర్డ్ పేజ్ కూడా మనకి థర్డ్ పేజ్ ఎలా వస్తుంది, ఇది ఫినిష్ అయిపోతే, ఈ బ్లాంక్ పేజ్ ఫినిష్ అయిపోతే మ్యాటర్ ఇక్కడ టైప్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ర్యాండ్ అని సమ్ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఎంటర్ చేస్తున్నాను. కంట్రోల్ వై అంటాను. కంట్రోల్ వై అంటే రావటం లేదు, రిపీటింగ్. ఓకే, ర్యాండ్. ఓకే, అగైన్ ఈక్వల్ టు ర్యాండ్. శాంపిల్ ఇన్ఫర్మేషన్ని ర్యాండ్ ద్వారా జనరేట్ చేశాను. సో ఇప్పుడు చూడండి పేజ్ 3 of 3 అంటే పేజ్ 2 అనేది ఫినిష్ అయిపోయింది. కాబట్టి థర్డ్ పేజీలోకి మనం
వచ్చేసాం. ఇది పేజ్కి మధ్యలో ఉండేదాన్ని దీన్ని పేజ్ బ్రేక్ అని చెప్పేసి అంటాం. సో నేను ఇన్ఫర్మేషన్ని టైప్ చేయకుండానే 4th పేజ్ రావాలి నాకు. అలాంటప్పుడు మనకి బ్లాంక్ పేజ్ చూడండి, బ్లాంక్ పేజ్ 4 ఆఫ్ 4 కొత్త బ్లాంక్ పేజ్ రావడం జరిగింది. ఇది పేజ్ 3 అండ్ ఇది పేజ్ 4 ఇట్లా అనమాట. నెక్స్ట్ ఇక్కడ పేజ్ బ్రేక్ అని ఉంది. ఎండ్ ది కరెంట్ పేజ్ హియర్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ పేజ్. అంటే ఇది కూడా కొత్త పేజ్నే జనరేట్ చేస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఏ లొకేషన్లో అయితే ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ థీమ్ అనే దగ్గర ఇక్కడ ఉన్నాం, కర్సర్ ఇక్కడ ఉంది, పేజ్ బ్రేక్ అంటారండి. అంటే ఇక్కడ దాకా ఒక పేజీ, ఇక్కడి నుంచి పేజ్ బ్రేక్ అని ఇచ్చాం కాబట్టి అది కొత్త పేజీలో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ లైన్ నుంచి నెక్స్ట్ లైన్, నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్ అంతా కూడా కొత్త పేజీలో వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ మనకి కొత్త పేజీలో రావాలి. సో ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాను అండ్ పేజ్ బ్రేక్ చూడండి, కొత్త పేజీలో వచ్చింది. టోటల్ 6 పేజెస్ మనకి ఇప్పుడు ఉన్నాయి. ఇలా మనం పేజెస్ని కవర్ పేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, బ్లాంక్ పేజ్ని, లేదంటే ఏ లొకేషన్లో ఉన్నామో ఆ మ్యాటర్ అక్కడి నుంచి కొత్త పేజ్ని మీరు క్రియేట్ చేసుకోవడం కుదురుతుంది. ఇది జనరల్గా పేజెస్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. మామూలుగా టైప్ చేస్తూ పోతే మీకు పేజెస్ అనేటివి వస్తాయి. మరి ఇప్పుడు మొత్తం రిమూవ్ చేయాలండి, ఏం చేస్తారు? కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ అని అర్థం. కంట్రోల్ పట్టుకొని ఏ అంటే మొత్తం సెలెక్ట్ అయింది. నేను డిలీట్ అంటున్నాను. డిలీట్ బటన్ కీబోర్డ్లో ప్రెస్ చేయండి. ఏమైంది? ఇప్పుడు అన్ని పేజెస్ పోయినాయి, ఒక్క బ్లాంక్ పేజ్, పేజ్ 1 ఆఫ్ 1 ఇక్కడ మీరు చూడొచ్చు. పేజ్ 1 ఆఫ్ 1 మొత్తం కూడా క్లియర్ అయిపోయినాయి. కంట్రోల్ ఏ పట్టుకొని మొత్తం సెలెక్ట్ చేసుకొని మీరు తర్వాత డిలీట్ బటన్ ప్రెస్ చేయండి. సో మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్సర్ట్లో ఇవన్నీ ఉన్నాయండి. ఇలిస్ట్రేషన్స్ గ్రూప్ అని అంట. ఇందులో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి ఫస్ట్ మనం పిక్చర్స్ చూద్దాం. ఒక పిక్చర్ని దిస్ డివైస్ అంటే ఈ కంప్యూటర్లో, మీ కంప్యూటర్లో ఏ పిక్చర్లు అయితే ఉన్నాయో వాటిల్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనేది దిస్ డివైస్. ఇక్కడ జనరల్గా పిక్చర్స్, దిస్ పీసీ ఈ లొకేషన్ వచ్చేసి పిక్చర్స్ అనే లొకేషన్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ ఇట్లాంటి పిక్చర్స్ మీరు ఆల్రెడీ, లేదంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్న డైరెక్టరీ ఏదైనా ఉంటే, అంటే సి డ్రైవ్లోనో డి డ్రైవ్లోనో ఆ లొకేషన్లోకి వెళ్ళి ఆ పిక్చర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజెస్ అని ఇట్లా ఉన్నాయి, సపోజ్ ఆ లొకేషన్లో ఉండే ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఇక్కడ మనకి డైరెక్ట్గా అయితే పిక్చర్స్లో కొన్ని సేవ్డ్ పిక్చర్స్ అని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. ఐఎమ్ ఇన్సర్టింగ్ ది పర్టికులర్ పిక్చర్, ఇన్సర్ట్. ఓకే, మరి పక్కన క్లిక్ చేస్తే మామూలు మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు. అండ్ మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ పిక్చర్, సపోజ్ దిస్ డివైస్, ఇదే డివైస్లోనే వేరే లొకేషన్లో ఉండే పిక్చర్స్. లైక్ నేను సి డ్రైవ్లో కంప్యూటర్ హార్డ్ డిస్క్లో నాకు లైక్ ఇక్కడ ఇమేజెస్ అని ఉంది, ఈ డైరెక్టరీలో ఈ పిక్చర్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, వన్స్ పిక్చర్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే వాటి సైజుని ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మొత్తం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ని దీంట్లో పెడదాం, కుదరటం లేదు, అది నెక్స్ట్ వస్తుంది. ఎట్లా చేయాలి ఏంటి అనేది ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మరి ఇట్లా పిక్చర్ సైజును కూడా మనం ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడే ఉంది రొటేషన్ కూడా ఉంది. ఇట్లా ఈ రొటేషన్ సింబల్ చూపిస్తుంది, దాన్ని బట్టి చూడండి ఎలా కావాల్సింటే అలా మీరు రొటేట్ చేసుకోవచ్చు ఈ పిక్చర్ని. అండ్ ఈవెన్ దిస్ పిక్చర్ ఆల్సో కెన్ బి రొటేట్ ఇలాగనమాట. ఓకే, మరి ఈ పిక్చర్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో మనం టేబుల్ మీద క్లిక్ చేస్తే టేబుల్ ఆప్షన్స్ ఎలా వస్తున్నాయో
అట్లనే ఒక పిక్చర్ మీద క్లిక్ చేస్తే పిక్చర్ ఫార్మాట్ అని ఎక్స్ట్రా ఒక ట్యాబ్ రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, పిక్చర్ ట్యాబ్. సో ఈ పిక్చర్ ట్యాబ్ కింద పిక్చర్ ఫార్మాట్ అనే దాని కింద నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ పిక్చర్ని ఎలా మీరు కంట్రోల్ చేయాలి, ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎలా దానికి ఎఫెక్ట్స్ పెట్టాలి అనే దానికి అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయండి. ఓకే, మరి మీరు ఎంఎస్ వర్డ్లో ఓన్లీ మ్యాటర్ ఒకటే కాదు, మధ్యలో టేబుల్స్ వస్తాయి, పిక్చర్స్ వస్తాయి, డ్రాయింగ్స్ వస్తాయి, అన్నీ కూడా మీరు అంటే ఒక కంప్లీట్ ఒక డాక్యుమెంట్ కానీ బుక్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవన్నీ కంపల్సరీ అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. ఓకే, నేను ఇన్సర్ట్ పిక్చర్ ఫ్రమ్ దిస్ డివైస్ ఈ కంప్యూటర్లో ఉన్నటివి ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, మీరు ఈ పిక్చర్ మీద క్లిక్ చేస్తేనే పిక్చర్ ఫార్మాటర్ వస్తుంది. పక్కన క్లిక్ చేశాను అనుకోండి, ఈ బ్లాంక్ ఏరియాలో ఇప్పుడు కర్సర్ బ్లింక్ అవుతుంది కదా. సో బ్లింక్ అవుతుందంటే నార్మల్ ఫార్మాట్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ పిక్చర్ ఫార్మాట్ అనే ట్యాబ్ పోతుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తేనే వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఇన్సర్ట్ పిక్చర్స్లో స్టాక్ ఇమేజెస్ అన్లీస్ యువర్ ఇమాజినేషన్ విత్ ప్రీమియం కంటెంట్ ఫ్రమ్ స్టాక్ ఇమేజెస్ లైబ్రరీ. ఇది మీకు చూడండి, వెయిటింగ్ ఫర్ లోడ్ స్టాక్ ఇమేజెస్. కంపల్సరీగా మీకు నెట్ కనెక్షన్ పెట్టుకోండి. నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మీకు నెట్లో నుంచి ఈ లైబ్రరీలో నుంచి చూడండి ఇమేజెస్, ఐకాన్స్, ఇట్లా ఐకాన్స్ అంటే ఇట్లా చిన్న చిన్న ఐకాన్స్ వస్తాయి, ఇట్లా రకరకాల సింబల్స్ వస్తాయి. చూడండి, ఈ వీటిలంతా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వీటికి కలరింగ్ పెట్టుకోవచ్చు, మీరు సైజ్ పెంచుకోవచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట విషయాలు. సపోజ్ మామూలు ఇమేజెస్ ఇవి ఇలా ఉన్నాయి. మామూలు ఇమేజెస్ తీసుకుంటే ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ ఇక్కడ అగ్రికల్చర్ అనేది తీసుకోవాలి. మరి ఈ అగ్రికల్చర్కి సంబంధించిన రకరకాల ఆప్షన్స్ ఇక్కడ మనకి ఉన్నాయి, చూడవచ్చు. సో యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దిస్ పిక్చర్. అదర్వైజ్ సపోజ్ సైటింగ్ అని ఉంది. సో సిట్టింగ్, ఈ సిట్టింగ్ పిక్చర్స్ మీకు ఇట్లా రకరకాల సిట్టింగ్ పిక్చర్స్ ఉన్నాయి. And even in images, paper and glowing and modern, indoors and futuristic. ఈ టెక్నాలజీ సంబంధించింది. ఇంకా కూడా మీరు ఇట్లా మూవ్ చేస్తే ఇంకా మీకు ఆప్షన్స్ ఇట్లా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజాయ్మెంట్. అఫ్కోర్స్ వాటి కొన్ని మిక్స్ అయి ఉంటాయి, వాటిలో ఇవి అటు ఇటుగా. ఓకే, ఎనీవే మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ ఆఫ్ పిక్చర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సపోజ్ I am selecting the particular one, insert it. ఒకటి సెలెక్ట్ చేసాం, insert it. And suppose if you want more, you can go through and you can select the particular picture. సో ఇన్సర్ట్ టు ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా ఒకేసారి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఫైనల్లీ ఇన్సర్ట్. ఇవే కాకుండా గో టు ప్రీమియం అంటే ఎంటైర్ క్యాటలాగు వస్తుంది. బట్ ఏంటంటే ప్రీమియం అనగానే మీకు సమ్వాట్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ వన్. సో ఫుల్ లైబ్రరీస్ అవైలబుల్ టు Microsoft 365 subscribers
సబ్స్క్రైబ్ ఇట్లాంటివి ఉండాలి. కాబట్టి నా ఇన్సర్ట్ నేను అక్కడ ఉన్నటివి 2 ఇన్సర్ట్ చేశాను. చూడండి, ఈ పిక్చర్ ఆల్రెడీ ఉన్నాయి. మనం అక్కడ లొకేషన్ అనేది మధ్యలో పెట్టున్నాం కాబట్టి అక్కడ దానికి దీనికి ఆ పిక్చర్కి ఈ పిక్చర్కి మధ్యలో ఇట్లా ఇన్సర్ట్ కావడం జరిగింది. ఓకే, అండ్ సపోజ్ ఐఎమ్ క్లికింగ్ హియర్ outside and insert pictures. ఈ స్టాక్ ఇమేజెస్ కాకుండా ఆన్లైన్ పిక్చర్స్ ఫైండ్ అండ్ ఇన్సర్ట్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ ఆన్లైన్ సోర్సెస్. ఇదేంటిది? ఇమేజ్ లైబ్రరీలో నుంచి వచ్చాయి. ఇవి ఆన్లైన్, ఇవి కూడా కంపల్సరీగా నెట్ అనేది మీకు కనెక్ట్ అయి ఉండాలి. లైబ్రరీలో అంతే బిల్టెన్గా రావచ్చాం, కానీ ఆన్లైన్ లేకపోయినా ఇవి కంపల్సరీగా మీకు చూడండి డిఫరెంట్ కేటగిరీస్ అవైలబిలిటీలో ఉంటాయి. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్. లైక్ సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్, డ్యాన్స్ అన్న. దీంట్లో రకరకాల ఈ డ్యాన్సింగ్ రిలేటెడ్ పిక్చర్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఓకే, you choose the particular picture and say insert. ఇట్లా ఏ కేటగిరీ కావాల్సింటే ఆ కేటగిరీ మీరు అక్కడ ఇన్సర్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, మనకి కొన్ని పిక్చర్స్ అయితే రకరకాల సోర్సెస్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ వీటిల్ని మనకి పర్టికులర్ పిక్చర్ని సెలెక్ట్ చేసినప్పుడు మనం పిక్చర్ ఫార్మాట్ ట్యాబ్ వస్తుందని చెప్పుకున్నాం. దీని మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన ఆప్షన్స్ అడ్జస్ట్మెంట్స్ అనేటివి ఇక్కడ వస్తాయి. ఫస్ట్ ఉన్న పిక్చర్ని యాజ్ ఇట్ ఈస్గా కాకుండా మీరు అడ్జస్ట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. మరి ఫస్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. అండ్ మార్క్ టు, ఇక్కడ 2 ఏరియాస్ ఉంది. మార్క్ ఏరియాస్ టు కీప్, మార్క్ ఏరియాస్ టు రిమూవ్ అనేది ఇక్కడ ఉంది. బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని. సో ఏ ఏరియాస్ వద్దు, ఏ ఏరియాస్ కావాలి. అఫ్కోర్స్ ఈ పిక్చర్స్ వీటిలన్నిటిని మనం ఫోటోషాప్ అట్లాంటి వాటిల్లో చేస్తాం అడ్జస్ట్మెంట్. బట్ బేసిక్గా అక్కడ కాకుండా ఇక్కడే మనకి ఫోటోషాప్ లేదు, తెలియదు, సింపుల్ అడ్జస్ట్మెంట్స్ కొన్ని అవసరం అవుతాయి. అట్లాంటివి ఇక్కడే చేసుకోవచ్చు అనేది దీని అర్థం అన్నమాట. మార్క్ ఏరియాస్ టు కీప్, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడికి రండి, పెన్సిల్ లాగా వస్తుంది. ఏ ఏరియాస్ కీప్ చేయాలనుకుంటే ఆ ఏరియాస్ మీద ఇట్లా క్లిక్ చేసుకుంటూ మీరు వెళ్ళచ్చు. అండ్ మార్క్ ఏరియాస్ టు రిమూవ్, ఇక్కడ ఈ సైడ్ ఇది ఉంది. ఈ ఏరియాస్ మనకి వద్దనుకుంటే ఇట్లా లైక్ I will remove this one. And mark areas to keep, ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు సంథింగ్. ఓకే, పక్కన క్లిక్ చేయండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. కొంత ఏరియా మనం కీప్ చేసిన ఏరియా మనం ఏదైతే డ్రాగ్ చేసామో అది బ్యాక్గ్రౌండ్ అట్లానే ఉంది. ఓకే, ఏదైతే రిమూవ్ అన్నామో ఆ ఏరియా మొత్తం రిమూవ్ అయిపోయింది. అంటే ఆ పర్టికులర్ రిలేటెడ్ కలరు అవి ఉన్నట్టు మొత్తం రిమూవ్ అయిపోయాయి. ఓన్లీ ఆ హెడ్ మాత్రమే వస్తుంది. కంట్రోల్ జెడ్ అంటాను. కంట్రోల్ జెడ్ అంటాను అంటే ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేదానికి నేను ట్రై చేస్తున్నాను. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. మరి ఇక్కడ దాకే వచ్చింది. ఓకే, ఏంటి దీని పరిస్థితి? పిక్చర్ కొన్ని మాత్రమే పక్కన క్లిక్ చేస్తే చూడండి ఇలా ఉంది. మరి మనకి ఇక్కడికి వచ్చేసి ఫైనల్గా ఫస్ట్ ఎలా ఉందో అలా రావాలి. ఇక్కడ మీకు చేంజ్ పిక్చర్, రీసెట్ పిక్చర్ అనేది ఇక్కడ ఉంది. రీసెట్ పిక్చర్ అండ్ రీసెట్ పిక్చర్ అండ్ సైజ్. రీసెట్ పిక్చర్ అనే ఇస్తాను, సైజ్ మాత్రం ఇవ్వలేదు. సైజ్ అంటే ఫస్ట్ ఎట్లా ఇన్సర్ట్ అయిందో అలా వస్తుంది. ఫస్ట్ ఉన్న పొజిషన్కే రావడం జరిగింది.
సో ఇలా ఏ ఏరియా వద్దు, ఏ ఏరియా కావాలి అనేది బ్యాక్గ్రౌండ్లో మీరు ఇట్లా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ కరెక్షన్స్, ఇక్కడ ఈ కరెక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ టోటల్ ఈ కరెక్ట్ చేసిన ఈ పిక్చర్ని కరెక్ట్ చేస్తే ఎలా వస్తుంది. సపోజ్ ఇది తీసుకున్నాను చూడండి, ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది, ఇట్లా వచ్చింది. కరెక్షన్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కరెక్షన్స్ ద్వారా ఏది కరెక్టో అది తీసుకోండి. ఇంకా దానికి పిక్చర్ కరెక్షన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు కావాల్సింటే ఈ షార్ప్నెస్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిక్చర్ యొక్క షార్ప్నెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను ఇట్లా డ్రాగ్ చేస్తూ ఉంటే ఇట్లా వస్తుంది. అట్లానే ప్రీ సెట్స్ కూడా దీనికి ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ సెట్స్. ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్, అండ్ కాంట్రాస్ట్, ఇట్లా మనకి ఏదైనా సరే చేసుకోవచ్చు. రీసెట్ అంటాను, ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ కరెక్షన్స్ ఇవి ప్రీ డిఫైన్డ్ సెట్స్ ఉంటే మనం కాంట్రాస్ట్ ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ అని ఉందండి. మన ఇక్కడ ఉన్న పిక్చర్కి లైక్ ఇలా కలర్ కావాలి అనుకుంటా చూడండి, ఇలా కలర్ ఎఫెక్ట్స్ మనం పెట్టుకోవచ్చు. అండ్ సపోజ్ ఐఎమ్ రీసెట్టింగ్ ద పిక్చర్ అగైన్, ఇది ఒరిజినల్ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్. ఇక్కడ కూడా దీనికి రకరకాల ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ మనం పెట్టుకోవచ్చు. ఇలా జనరల్గా చూసే ఉంటారు పిక్చర్స్ చాలా. ఒరిజినల్ పిక్చర్ని మీరు ఎలా చేయాలి ఏంటి, ఇట్లా నెగిటివ్ లాగా ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఒరిజినల్ అయితే నన్ అనేస్తే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది. ఇట్లానే ట్రాన్స్పరెన్సీ ఎంత కావాలి అంటే దీని కింద ఏదన్నా ఉంటే అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. దీని వెనకాల ఏదన్నా మ్యాటర్ ఉంటే ఇలాగన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చూడండి, కంప్రెస్ పిక్చర్ అంటే కంప్రెస్ ద పిక్చర్ ఇన్ ద డాక్యుమెంట్ టు రిడ్యూస్ ఇట్స్ సైజ్ అంటే మీకు ఇక్కడ కనిపించే సైజ్ కాదు. ఓకే అన్నారనుకోండి, దాని పిక్సెల్స్ యొక్క దాన్ని పెట్టి కంప్రెస్ అవుతుంది. టు డిలీట్ క్రాప్డ్ ఏరియాస్ ఆఫ్ పిక్చర్, అప్లై ఓన్లీ ఆన్ దిస్ పిక్చర్, ఇట్లాంటివి ఉంటాయి. అంటే మీ డాక్యుమెంట్ సైజ్ సేవ్ చేసినప్పుడు కూడా సైజు తగ్గుతుంది అన్నమాట, కాస్త ఫైల్ సైజ్ కూడా తగ్గుతుంది దీనివల్ల. అట్లా ఏదైనా కంప్రెస్ కావాల్సింటే ఓకే అంటే అది కంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ పిక్చర్ అంటే ఈ పిక్చర్ని దీన్ని ఇదే ప్లేస్లో వేరేది పెడతాను. సో దానికి ఉండే ఎఫెక్ట్స్ అవన్నీ అట్లనే ఉంటాయి. ఫ్రమ్ ఫైల్ లేదంటే స్టాక్ ఇమేజెస్, సపోజ్ ఫ్రమ్ ఫైల్ అంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ పిక్చర్స్లో నుంచి కదా వీటిని డౌన్లోడ్ చేసింది దీన్ని. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్, ఇన్సర్ట్. సో ఇట్లా మీకు మళ్ళీ మొదటిదే కావాలి. అండ్ చేంజ్ పిక్చర్ ఫ్రమ్ ఫైల్ అండ్ సెలెక్ట్ ద సేమ్, ఇలాగనమాట. మరి ఇక్కడ పిక్చర్ స్టైల్స్, నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, పిక్చర్కి చుట్టూ బార్డర్స్, ఇట్లా ఫ్రేమ్ లాగా ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఇలాగనమాట. ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ మీరు తీసుకోవచ్చు. సపోజ్ ఐ వాంట్ దిస్ స్టైల్, గివ్ ఇట్, ఇలాగనమాట. ఓకే. మరి ఇక్కడ మనకి పిక్చర్ బార్డర్ అని ఉంది. బార్డర్ ఏంటి
చూడండి బార్డర్ మనకి ఆల్రెడీ ఉంది. కలర్ ఏంటి, ఏ కలర్ కావాలి మీకు, ఆ కలర్ మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూజ్ యువర్ ఓన్ కలర్. ఓకే, ఐ వాంట్ దిస్. అండ్ దీనికి వెయిట్ ఎంత, ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు అండి. సపోజ్ బార్డర్ ఎంత బార్డర్ కావాలి, ఎన్ని పాయింట్స్ వరకు. సపోజ్ ఐ వాంట్ దిస్ వెయిట్ అండ్ ఈవెన్ I want to change the color to this. Yes, exactly. And picture effects కూడా మీరు రకరకాల ప్రీసెట్స్, ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్ చూడండి. ఎలా నాకు ఇది కావాలి, ఎలా కావాలి, ఎలా కావాలి. ఇలాగా రకరకాల ఎఫెక్ట్స్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ యూ కెన్ షాడోస్ ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు పిక్చర్కి. అండ్ రిఫ్లెక్షన్ కింద వచ్చింది చూడండి, ఆ పిక్చర్ కింద ఇలాగన్నమాట. అండ్ ఈవెన్ గ్లో అండ్ బివెల్, 3D, ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. 3 డైమెన్షనల్ రొటేషన్ ఎలా ఉండాలి ఏంటి. సో ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మీరు దాని మెనూలోకి వెళ్తే ఇక్కడ కూడా మెనూలో ఇవన్నీ కూడా వస్తాయి. అవే ఇక్కడ ఎక్స్ట్రాగా మీరు ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, వీటిని చూస్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ ప్రకారం. నెక్స్ట్ డిస్ప్లే ది ఆల్ట్ టెక్స్ట్ పేన్, క్రియేట్ టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫర్ స్క్రీన్ రీడర్స్. సో దీనికి ఇదేంటి అనేది ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఈజ్ the employee something of our company named itla istunnadu. Okay, so if I click here, ఏ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది మనకి కనిపిస్తుంది. లేదంటే ఇక్కడే చూడండి, సారీ ఇది వేరే. సో ఏఎల్టీ టెక్స్ట్, దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ వస్తుంది. జనరేట్ డిస్క్రిప్షన్ ఫర్ మీ, ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ది సబ్జెక్ట్స్ ఇన్ డీటెయిల్స్, ద సెట్టింగ్, ది యాక్షన్స్ ఫర్ ఇంటరాక్షన్స్, అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఇవంతా కూడా మనం ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో దీనికి ఏ ఆబ్జెక్ట్కి సంబంధించినా సరే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ మనం పెట్టుకోవచ్చు. అంటే ఎవరైతే దీన్ని ఈ డాక్యుమెంట్ రీడ్ చేస్తూ ఉన్నారు, ఈ పిక్చర్ వచ్చినప్పుడు ఏంటి పిక్చర్ ఏంటి, ఎవడు దేనికి పెట్టారు అనేది మీకు ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో దాని డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, చూడండి, ఏ పర్సన్ ఈజ్ ఏ సూట్ అండ్ టై. డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసింది. మనం ఇంతకు ముందర ఆటోమేటిక్ ఇచ్చాం కదా. ఏ పర్సన్ ఇన్ ఏ సూట్ అండ్ టై, సూట్ వేసుకున్నాడు, టై వేసుకున్నాడు అని అదే జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ చూడండి, లోటస్ వాటర్ లిల్లీ ఫ్లవర్ క్లోజప్. క్లోజప్లో లిల్లీ ఫ్లవర్, వాటర్ లిల్లీ ఫ్లవర్ ఎలా ఉంది. అండ్ ఇది ఆటోమేటిక్గా జనరేట్ చేయడం చూడండి. కోస్టల్ ఏరియా ఇన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఇటలీలో ఉండే కోస్టల్ ఏరియా. అండ్ ఇది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. చూడండి, మళ్ళీ దీనికి జనరేట్ స్క్రిప్ట్ ఫర్ మీ, డిస్క్రిప్షన్ ఫర్ మీ, రౌండెడ్ గ్లో ఫ్లేమ్ విత్ ఫ్లవర్స్, ఫ్రేమ్ విత్ ఫ్లవర్స్. ఇట్లా మనకి ఆటోమేటిక్గా అదే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ని జనరేట్ చేస్తుంది.
ఓకే, ఎనీవే. అండ్ ఇక్కడ పొజిషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. పొజిషను, ర్యాప్ టెక్స్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు డాక్యుమెంట్ చేసేటప్పుడు చాలా మ్యాటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ర్యాండ్, మధ్యలో ఈ పిక్చర్స్ రావాలి. మరి మీరు ఎట్లా అలైన్మెంట్ వీటిని చేయాలి? సపోజ్ ఆఫ్టర్ దిస్ ఆల్సో ఐఎమ్ హ్యావింగ్ సమ్ ర్యాండ్, ఇటు కదిపితే అటు, అటు కదిపితే ఇటు, ఇట్లా ఇట్లా మారిపోతూ ఉంటాయి. మరి చూడండి, నేను ర్యాండ్ అని అక్కడ టైప్ చేస్తే అది ఎక్కడికో వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అది ఫస్ట్కి వెళ్ళిపోయింది. నేను మధ్యలో టైప్ చేయాలని చూశాను. ఈక్వల్ టు ర్యాండ్ అంటే వర్క్ కూడా కాలేదు ఇక్కడ. సో ర్యాండ్ ఇక్కడే ఇస్తాను. మరి ఈ పిక్చర్ ఈ మధ్యలో కావాలి నాకు, మ్యాటర్ మధ్యలో కావాలి. దానిపైన కింద ఉంది, ఇక్కడ కావాలి నాకు. క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ వదలండి, ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది. మరి ఇది ఎక్కడ ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి అనేది కూడా మనం పొజిషన్ని సెట్ చేసుకోవచ్చు. చూడండి, పొజిషన్ ఇన్ ది టాప్ లెఫ్ట్లో స్క్వేర్గా ఉండాలి, లేదంటే మిడిల్లో ఇట్లా ఉండాలి, లేదంటే టాప్ రైట్లో ఉండాలి, లేదంటే మిడిల్ రైట్, మిడిల్గా ఉండాలి, మిడిల్లో లెఫ్ట్, మ్యాటర్కి మధ్యలో నేను చెప్పేది. లేదు ఆ పేజ్లో చివర, చూడండి ఆ పేజ్లో చివర లెఫ్ట్, ఇట్లా ఏ పొజిషన్లో ఉండాలనేది మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పొజిషనింగ్ డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వ్రాప్ టెక్స్ట్, ఇక్కడ స్క్వేర్ అంటే దాని చుట్టూ టెక్స్ట్ ఉంది. అండ్ టైట్ అంటే స్క్వేర్ షేప్లో కాకుండా ఇంచుమించు ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడంతా కూడా మ్యాటర్ వచ్చేస్తుంది. అండ్ బాటమ్ టాప్, పైన కింద. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్, చూడండి టెక్స్ట్కి పైన ఇది ఉంది. ఇప్పుడు ఎక్కడికైనా సరే మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ పైన ఉంది. అండ్ బిహైండ్ టెక్స్ట్కి వెనకాల, చూడండి పైన టెక్స్ట్ కనిపిస్తుంది, టెక్స్ట్ వెనకాల ఇది ఉంది. ఇట్లా మనం రకరకాలుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి మన పొజిషన్ని బట్టి. సో నేను సంథింగ్ స్క్వేర్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ పిక్చర్ని ఇక్కడ ఉండే దీంట్లో ఈ ఫ్రేమ్లో పెట్టాలనుకుంటారండి. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ go for స్క్వేర్ ఇచ్చి చూద్దాం. దీన్ని పట్టుకెళ్దాం పైకి, క్లిక్ చేసి డ్రాగ్ చేద్దాం. లేదంటే కట్ చేసైనా సరే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సింప్లీ ఐఎమ్ కటింగ్, Ctrl X and I will go here and I will paste here, Ctrl V. ఓకే, ఇక్కడికి వచ్చేసింది. మరి ఆ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ని అక్కడ పట్టుకెళ్తే అది హైడ్ అయిపోతుంది. సో మరి దీన్ని దీంట్లో పెట్టాలి. ఏంటి కథ అని చూస్తే, ఫస్ట్ ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ టు ఫ్రంట్, బ్రింగ్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్, ఇట్లా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. బ్రింగ్ ఫార్వర్డ్కి తీసుకొచ్చాం. అండ్ వీ కెన్ రిడ్యూస్ ద సైజ్ అండ్ వీ కెన్ అడ్జస్ట్ ఎనీథింగ్ వాట్ యూ వాంట్. ఇలాగ మనం పెట్టాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ పిక్చర్ని సెలెక్ట్ చేశాను, సెండ్ బ్యాక్వర్డ్ అన్నా, పోలేదు. చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్, సెండ్స్ ద సెలెక్టెడ్ ఆబ్జెక్ట్
బ్యాక్ 1 లెవెల్ టు ది హిడెన్ బిహైండ్ మోర్ ఆబ్జెక్ట్స్. అంటే ఒకదాని కింద ఒకటి ఉంటే ఒక లెవెల్ బ్యాక్కి వెళ్తుంది అని అర్థం. మరి ఇక్కడ ఇది బ్రింగ్ ఫార్వర్డ్, brings the selected object forward 1 level, bring front, bring front అని క్లిక్ చేశారు, ఫ్రంట్కి వచ్చేసింది. అండ్ సెండ్ బ్యాక్, ఇక్కడ ఫార్వర్డ్ అనేది వేరు, బ్యాక్వర్డ్ అనేది వేరు, సెండ్ టు బ్యాక్, సెండ్ ద సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ బిహైండ్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్. అంటే ఒకదానిపైన ఒకటి ఉంటే అన్నిటికంటే వెనక్కి వెళ్తుంది అని అర్థం. సెండ్ బ్యాక్ అంటే ఇంకొక పిక్చర్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి, ఒకదానిపైన ఒకటి, అప్పుడు తెలుస్తుంది. అన్నిటికంటే వెనక్కి వెళ్ళడం ఇది, ఒక లెవెల్ వెనక్కి వెళ్ళడం ఇది. అట్లనే ఇక్కడ కూడా ఫార్వర్డ్ కూడా అట్లనే, బ్రింగ్ ఫార్వర్డ్ ఒక లెవెల్ ముందరికి రావడం, లేదంటే అన్నిటికంటే ముందరికి రావడం. బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్కి పైన రావడం. ఇట్లా మనం ఈ ఆప్షన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ అలైన్మెంట్స్ ఇవన్నీ కూడా అలైన్ ఆబ్జెక్ట్స్ రైట్ సైడ్ అలైన్మెంటు అండ్ లెఫ్ట్ సైడ్ అలైన్మెంటు, సెంటర్ అలైన్మెంటు, ఇట్లా మనకి ఏ అలైన్మెంట్ కావాలనుకుంటే ఆ అలైన్మెంట్ తీసుకోవచ్చు ఈ డాక్యుమెంట్లో. ఓకే. అండ్ డిస్ప్లే ది సెలక్షన్ పేన్ అంటే ఇక్కడ మనం అన్ని పిక్చర్లు చాలా ఉంటాయి, వాటిల్లో సెలెక్ట్ షో ఆల్ అంటే అన్ని పిక్చర్లు షో ఆల్, పిక్చర్ 1 పిక్చర్ 2 ఈ రెండే ఇక్కడ చూపిస్తుంది. మరి ఇక్కడికి వెళ్దాం, కింద ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. ఈ పేజ్లోకి వస్తే ఇక్కడ పిక్చర్ 3 పిక్చర్ 4 షో ఆల్ హైడ్ ఆల్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఏవి సెలెక్ట్ చేసుకోవాలనే దానికి. ఓకే, ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ప్లస్ ఈ పిక్చర్ని క్రాపింగ్ చేయడం ఎలా అనేది కూడా ఉంటుంది. ప్లస్ రొటేషన్ ఉంటుంది, రొటేట్ ఆబ్జెక్ట్ చూడండి ఎన్ని డిగ్రీల్లో మీరు రొటేషన్ చేసుకోవాలి పిక్చర్ని అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ క్రాప్ కూడా చేయొచ్చండి పిక్చర్ని, ఏ పిక్చర్ని అయినా సరే క్రాప్ చేయొచ్చు. ఇక్కడ క్రాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేయడం, సైజ్ తగ్గించడం వేరు. క్రాపింగ్ అంటే పూర్తిగా కట్ చేసేయడం. సపోజ్ ఈ ఫ్లవర్కి ఇటు సైడు గ్యాప్ తక్కువ ఉంది, ఆ కలర్ అనేది వాటర్ కలర్ అనేది తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. నేను ఇటు సైడు తగ్గించాలనుకుంటాను, ఇటు సైడ్ తగ్గించాలనుకుంటాను లెఫ్ట్ సైడ్. సో వాట్ ఐ విల్ డూ ఈస్ జస్ట్ గో ఫర్ క్రాప్. చూడండి బార్డర్స్ వచ్చాయి, మీరు ఏ విధంగా క్రాప్ చేయాలి. ఈ టీ సింబల్ లాగా ఇట్లా వచ్చింది, డ్రాగ్ చేయండి. సపోజ్ ఎగ్జాక్ట్గా నాకు పిక్చర్ దాకే కావాలి అనుకుంటా, ఇటు సైడ్ ఆ ఫ్లవర్ దాకే కావాలి, ఇటు సైడ్ క్రాప్ చేయండి. అండ్ టాప్లో కూడా, అండ్ ఈవెన్ బాటమ్, లేదంటే క్రాస్ అంటే అన్ని పక్కల వస్తుంది, అది చూసుకోవాలి మీరు. ఇట్లా పిక్చర్ని మనం క్రాప్ చేసి పక్కన క్లిక్ చేసినట్లయితే ఆ పిక్చర్ ఉండిపోయింది అలా. అండ్ క్రాప్ టు షేప్, ఏ షేప్కి అయితే మనం కావాలో ఆ షేప్కి మనం క్రాప్ చేసుకోవచ్చు ఈ పిక్చర్ని. షేప్ సెలెక్ట్ చేసుకోండి, చూడండి మనం సెలెక్ట్ చేసిన షేప్ ఏదైతే ఉందో ఆ షేప్కి ఇది క్రాప్ అయిపోతుంది. సో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సెలెక్ట్ దిస్ షేప్, ఆ షేప్లో కరెక్ట్గా ఇది అవుతుంది. ఆస్పెక్ట్ రేషియో, ఆ రేషియో ప్రకారం 2:1, 2:3 అండ్ 3:5 ఇలా కూడా. అంటే ఒరిజినల్ పిక్చర్ ఉంటే ఒరిజినల్ పిక్చర్ మనం అన్ని మార్పులు చేసిన తర్వాత ఏం చేయాలి, రీసెట్ అందాం, చూద్దాం.
రీసెట్ అంటే అదే వచ్చింది. బట్ ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో రైట్ క్లిక్ చేసినా కూడా ఇదే ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు క్రాపింగ్ ఇవంతా చేసాం. రీసెట్ పిక్చర్ అండ్ సైజ్. సో ఇది ఒరిజినల్ సైజ్. ఓకే, సో ఇప్పుడు ఈ క్రాప్లో మీరు ఎన్ని సెంటీమీటర్లు ఇవన్నీ కూడా హైట్ ఎంత విడ్త్ ఎంత సెంటీమీటర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లేకపోతే ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాల్సింటే ఇక్కడ వస్తాయి. లేకపోతే ఇంకా ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ప్రకారం మీరు సపోజ్ హైట్ టు విడ్త్ సమంగా లేవు, 1:1 హైట్ టు విడ్త్ ఒకే లెవెల్లో, ఇట్లా ఆస్పెక్ట్ రేషియో కూడా మీకు వస్తుంది. సో ఈ విధంగా ఏ పిక్చర్నైనా సరే మీరు రకరకాల ఎఫెక్ట్స్ తోటి మీరు అడ్జస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు పిక్చర్ ఫార్మాట్ ద్వారా. ఇలానే మనకి ఇక్కడ ఇన్సర్ట్ మెనూలో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఇలిస్ట్రేషన్స్లో షేప్స్, ఐకాన్స్, 3D మోడల్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్స్, స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వాటికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ షేప్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఏదైనా ఒక షేప్ని మనం ఇన్సర్ట్ చేస్తే క్లిక్ చేస్తే ఆ షేప్ని మనం డ్రా చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, షేప్ ఫార్మాట్ అని రావడం జరిగింది. ఆ షేప్కి సంబంధించిన ఫార్మాట్ సెట్టింగ్స్ అంతా కూడా మనం చేయొచ్చు. కొన్ని ఆ పిక్చర్కి ఎలా ఉంటాయో అలా కొన్ని ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఈ ఇన్సర్ట్ పేజెస్ అండ్ పిక్చర్స్ వాటి ఆప్షన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మనం ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటాం. ఓకే.